ముందుగా అందరికీ నమస్కారం అండి. సాయి దివ్య ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఈరోజు మన నిజ జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన సాయి లీలను వినబోతున్నాం. ఇది సాధారణ కథ కాదు, ఒక నిజమైన ఆహ్లాదకరమైన అనుభవం. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా మహిమ ఓ తల్లి కన్నీటి కథ. రమ అనే ఒక మహిళ భక్తురాలు ఉంది. ఆమె ఒకే ఒక కొడుకు, పేరు అనిల్. తన భర్తను చిన్నతనంలోనే కోల్పోయింది. అందుకే తన కుమారుణ్ణి జీవనాధారంగా చూసుకుంది. నా బాబు పెద్దయ్యి మంచి ఉద్యోగం సంపాదించి నన్ను సంరక్షించాలి అనే ఆశతో పోరాడుతూ జీవించేది. కానీ విధి వేరేలా నడిచింది. అనిల్ నిజాయితీగా ఉత్తమ విద్యార్థిగా ఉన్నప్పటికీ ఉద్యోగం రావడం లేదు. ఇంట్లో కష్టాలు పెరిగిపోతున్నాయి. అప్పుల బాధ పెరిగింది. తన కొడుకు నిరాశతో, నానమ్మ, నేను చచ్చిపోతేనే మీ బాధలు తీరుతాయి అని చెప్పినప్పుడు ఆ తల్లి హృదయం ముక్కలైంది. సాయిబాబా, నీవే నాకు మార్గం చూపు. అమ్మగా సహించలేక రమ సాయిబాబా ముందు కన్నీళ్లతో ప్రార్థించింది. బాబా, నా కొడుకు నిరాశగా ఉన్నాడు. అతని భవిష్యత్తుని కాపాడండి. నన్ను పరీక్షించకండి. ఆ రాత్రి ఆమె నిద్రపోవడం అసాధ్యం. కానీ ఓ అద్భుతం జరిగింది. రాత్రి 1 గంటల సమయంలో ఒక భయంకరమైన కల వచ్చింది. ఆమె చూస్తోంది, ఒక గాఢ అంధకారంలో తన కుమారుడు నడుస్తూ ఉన్నాడు. అక్కడే ఓ పెద్ద గుంట ఉంది. అతను దానికి దగ్గరగా వెళ్తున్నాడు. అనిల్, ఆగు, పడిపోతావు అని రమ అరవబోతుంటే ఒక తెల్లని కుర్తా ధరించిన మహాత్ముడు అనిల్ను వెనక్కి లాగాడు. ఆయనే సాయిబాబా. బాబా నవ్వుతూ రమను చూశారు. నీ కొడుకు పడిపోవడం లేదమ్మా, నా రక్షణలో ఉన్నాడు. ఆ మాటలతో రమ ఒక్కసారిగా మేల్కొంది. ఆ కల నమ్మలేకపోయింది. కానీ హృదయంలో ఏదో తేలిక అనిపించింది. మరో రోజు ఉదయం అనిల్ ఇంటికి పరుగున వచ్చాడు. అమ్మా, నాకు ఉద్యోగం వచ్చేసింది అని ఆనందంతో కౌగలించుకున్నాడు. ఒక పెద్ద కంపెనీ నుండి ఫోన్ కాల్ వచ్చి ఇంటర్వ్యూకి రావాలని పిలిచారు. రమ కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. నిజంగా బాబా తానే వచ్చి నా కొడుకుని కాపాడారు అని తన మనసులో మళ్ళీ మళ్ళీ చెప్పుకుంది. కథలో నీతి. సాయిబాబా మనల్ని ఎప్పుడూ వదలరు. మన విశ్వాసానికి తగిన ప్రతిఫలాన్ని ఖచ్చితంగా ఇస్తారు. అది అప్పుడు కాదేమో, కానీ సరైన సమయంలో మనకు సరైన దారి చూపుతారు. నిరాశలో ఉన్నప్పుడు కూడా భక్తితో ఆయనను నమ్మితే ఆ మహిమలు మన కళ్ళ ముందు జరుగుతాయి. విన్నారుగా రమ, అనిల్ జీవితంలో జరిగిన సాయి లీలా అనుభవాన్ని. మీ జీవితంలో కూడా ఇలాంటి సాయి లీలా అనుభవాన్ని అనుభూతి చెందారా? అయితే మీ జీవితంలో జరిగిన సాయి లీలా అనుభవాన్ని మాతో కమెంట్ బాక్స్లో వచ్చి పంచుకోండి. నెక్స్ట్ వీడియో మీ కథను చేసేలాగా నేను ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం సాయిరామ్.